కాంబినేషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మా ఇంటి పక్కన వాళ్ళే బాబుది. ఇప్పుడు ఆమె చేయడంలో భర్తని సహజీవం చేసిన భర్తని ఆమె ఆ విధంగా చంపడం అనేది ఎంత మాత్రం స్త్రీ జాతికి బాధాకరం, అవమానకరం. ఆ విధంగా ఆమె జీవితం నాశనం చేసుకున్నది. తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలిచ్చింది. ఆమె ఏమి జీవితం సాధించగలిగింది? చట్టాలు అనేది ఉన్నాయి. సొసైటీలో ఆ స్త్రీ జాతికి ఎంత గౌరవమైన స్థానం ఉంది. దాన్ని ఆలోచించుకుని ఆమె ముందుకి ఇది వద్దు అనుకున్నప్పుడు పక్కకి వెళ్ళిపోవడం, ఆ విధంగా ఆమె ఇష్టమైన జీవితాన్ని ఎంచుకొని పోవచ్చు. కానీ ఒక భర్తని చంపడం ఎంత కిరాతకం! స్త్రీ జాతికి అనుకుంటేనే అవమానకరమైన సంఘటన ఇది. కాబట్టి స్త్రీలకు మనకంటూ ఒక గౌరవమైన స్థానాన్ని ఉంది. ఆలోచించుకొని ఏ పని అయినా సరే, మీరు సొసైటీలో చట్టాలు ఉన్నాయి, మీ ఇష్టానుసారంగా పెద్ద మనుషులు పెట్టుకొని మీ జీవితాన్ని మీరు జీవించండి. కట్టుకున్న భర్తను ఆ విధంగా చేయడము, ఒక పాప ఉంది, ఆ పాప భవిష్యత్తు అనేది ఏంది? ఎంత కుటుంబం ఎంత చిన్నాభన్నం అయిపోయింది. దయచేసి ఏ స్త్రీ కూడా ఇలాంటి పనికి చేయొద్దు. ఈ సొసైటీలో ఆడవాళ్ళకున్న గౌరవాన్ని పాడు చేయొద్దు. మా ఇంటి ఎదురుగానే వాళ్ళ ఇల్లు ఉన్నది. మా ఇంటికి తూర్పుగా ఆ ఇంట్లో ఉన్నది లేబాకు రత్నయ్య, ఆయన భార్య అయినటువంటి రమణమ్మ. వారికి కుమారుడు సీనయ్యను, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కుమార్తెలు. ఈ సీనయ్య అనేవాడు కూలి పని చేసుకుని వచ్చేవాడు. ఈ పంగిల్లో అమ్మాయి అయినటువంటి ధనమ్మను సంబంధం తీర్చినప్పుడు అబ్బాయి ఇష్టపడినాడు. కానీ ఆ ధనమ్మ ఈ అబ్బాయిని ఇష్టపడలేదు. ఇష్టపడినంత మాత్రాన కాపురం చేయకుండా ఉండలేదు ఆమె. కాబట్టి పెళ్లి చేసుకున్నది, ఒక బిడ్డను కూడా కన్నది. వాళ్ళు సుమారు 3 సంవత్సరాలైంది పెళ్ళి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇల్లీగల్గా వేరే పవన్ కళ్యాణ్ అనే అబ్బాయితో సంబంధం పెళ్లిగా ముందు నుంచే ఉన్నదని మాకు వెలుగులు వచ్చింది. వచ్చిన ఆ అమ్మాయి ఇలా ఇల్లీగల్ సంబంధం పెట్టుకుని ఆ అబ్బాయిని ఇంత దారుణంగా చంపడం చాలా బాధాకర విషయము. ఇలా అమ్మాయిలు భార్యలైనటువంటి వారు భర్తలని ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా చంపడం ఎంత అమానుషము. కనుక ఇటువంటి విషయాలలో భార్యలుగా ఉండేవారు భర్తలను ప్రేమించాలే కానీ ఇలా ద్వేషించకూడదు. ద్వేషించే వారిగా ఉండే పని అయితే వారు చట్టపరంగా పోలీసు వారికి ఫిర్యాదు చేసి విడాకులు తీసుకోవడము, లేదా కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవడము, అలా చేయడం వల్ల వారి ఇరువురికి బాగుంటుంది. కానీ ఇలా మర్డర్లు చేసిన దానివల్ల ఆమె ఏమాత్రం తెప్పించుకోను కాదు, ఆమె కూడా ఇప్పుడు శిక్ష అనుభవించాలి కదా. ఫోన్ పని చేయకపోయినా ఎట్టొచ్చింది ఫోన్ నీకు? అమ్మాయి ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేస్తారా ఫోన్ నీకు? అది అప్పుడు రావట్లేదు, నెట్వర్క్ లేదా? సిమ్కి రెండు ఉన్నాయి కదా, ఫస్ట్ అదే డబల్ 9 దానికి ఫోన్ రాకపోయినా బ్యాలెన్స్ అయిపోయింది. ఎప్పుడు అదే అయిపోయింది. ఫోన్ చేసి ఏం చెప్పిందా? రమ్మని చెప్పింది. రమ్మని చెప్తే ఏం చేసావు నువ్వు? రమ్మని చెప్తే కాళ్ళు కట్టేసింది. రమ్మని చెప్పింది, నువ్వు పోయిన తర్వాత కట్టేసిందా? నిద్రపోతుంటే కట్టేశారు, అనుకోలేదు. ఎన్ని గంటలకు? 10:30 అయింది. కట్టేసిన ఓడి లాగేసింది కాదు, లాగారు. ఫస్ట్ నుంచి జరిగింది చెప్పురా. నువ్వు పిలిచింది పోయావు బానే ఉంది, స్టార్టింగ్ ఎట్ట పోయావు ఏంది అన్ని చెప్పవా? నువ్వేం చెప్పినావు? నేనేం చెప్పలా, చెప్పినావంటే నీ కాపురం బాగుంటుంది, పాలు పండి సాక్కుంటాను తాగుపోతాడు. నేనేం చెప్పలా, అమ్మాయి ఎత్తుకుంటే చెప్పు. చెప్పిన తర్వాత చెప్పింది ఏమని? నాకు వస్తలేదు, వైర్లు ఏమన్నా కాలుష్యం కట్టేదానికి వైరుందా, ఏమన్నా మెరకేసేదానికి వైరుందా అనింది. అది తెచ్చిన తర్వాత కట్టేసాం, కాలుష్యాలు కట్టేసాం.
కట్టేసిన తర్వాత మెడకి మెడకేసిన తర్వాత అమ్మాయి పడగానే ఇట్లా అయినా. చచ్చిపోయాడు అప్పుడే అక్కడ కూర్చున్నాడు. కొట్టున్నాడు మా ఉస్మానంటే ఈ అమ్మాయి పెట్టింది. కొట్టారా లేక కొట్టి చంపారా మామూలుగా కొట్లా అదేలే చూడండి గట్టి వచ్చింది అట్టు వచ్చింది ముందుకు వచ్చింది అది చెవులు కట్టలేదు. బాగా బాగా రోడ్లు పుట్ట పుట్టేసింది. నోట్లో నోట్లో బొగ్గు పుట్టే మన అమ్మాయి ఇట్లా సరమని లాగేసింది. నేను లాగడం నేను పెట్టలేకపోయినా మన అవగాలేదు. నేను లాగేసిన వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.